Hi guys, welcome back to my YouTube ఛానల్. సో ఈరోజు ఏంటంటే వీడియో నేను నా డెలాయిట్ జర్నీ గురించి మాట్లాడదాం అనుకున్నా. హౌ ఐ గాట్ ఇన్ టు డెలాయిట్ అండ్ ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా ఏంటి అనేసి నేను బ్రీఫ్గా డెలాయిట్లో ఎలా ప్లేస్ అయ్యాను అనేది చెప్తాను. సో నాకు ఈ డెలాయిట్ ఆపర్చునిటీ నౌకరీ నుంచి వచ్చింది. సో నాకు కాల్ చేశారు అండ్ వాళ్ళు నాకు రోల్ ఏంటి అండ్ లైక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చెప్పారనమాట. ఆ తర్వాత దే టోల్డ్ ఇంటర్వ్యూ ఇన్ పర్సన్ ఉంటుంది అనేసి. సో యా ఐ వాస్ ప్రిపేర్డ్, లైక్ మొత్తం ప్రిపేర్ అయ్యాను. కానీ దానికన్నా ముందు వర్సన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో వర్సన్ టెస్ట్ అనేది ప్యూర్లీ కమ్యూనికేషన్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో అది క్లియర్ చేస్తే మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్తాం. సో అది నేను క్లియర్ చేశాను. కాల్ చేశారు దట్ మీకు రేపు ఇంటర్వ్యూ ఉంది, ఇన్ పర్సన్ ఆఫీస్కి రావాలి అని. సో యా ఆఫీస్కి వెళ్ళాను ఫర్ ద ఇంటర్వ్యూ. అండ్ దెన్ అక్కడ చూస్తే యాక్చువల్లీ విమెన్ హైరింగ్ ఉండే అనమాట, లైక్ అందరూ విమెనే ఉండే. సో నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నా. ఐ స్టిల్ రిమెంబర్ ద ఫియర్ ఐ హ్యాడ్ బికాస్ లైక్ నేను అక్కడ కూర్చున్నా. ఐఎమ్ నాట్ ఫ్రమ్ సిఎస్సి, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. సో జస్ట్ ఇమాజిన్ హౌ స్కేర్డ్ ఐ వాస్ బికాస్ పక్కన ఉన్న వాళ్ళందరూ ఆర్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ రెజ్యూమేస్ అన్నీ ఆర్ లైక్ ఏమంటారు మొత్తం రోబో రోబో అన్నట్టు ఉన్న లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళ రెజ్యూమేలో. సో ఇంకా నాకు అక్కడ కొంచెం భయం వేసింది, లైక్ ఓ మై గాడ్, లైక్ దీస్ గైజ్ ఆర్ సో టాలెంటెడ్, మనమేమో ట్రిప్లీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాము అది ఇది అని అనుకున్నా. సో అంతవరకు నా పేరు పిలిచారు, ఐ వెంట్. సో అక్కడ నాకు భయం కాలేదు బికాస్ ఐ జస్ట్ ఫెల్ట్ దిస్ ఈస్ యువర్ ఛాన్స్ వేర్ యూ కెన్ గివ్ యువర్ బెస్ట్. అంటే పోయేదేం లేదు, ఈదర్ యుల్ ఫెయిల్ ద ఇంటర్వ్యూ ఆర్ యుల్ గెట్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్. లైక్ ఆ క్వశ్చన్స్ అవన్నీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇట్లనే అనుకున్నా. అండ్ ఐ థాట్ ఐ షుడ్ గివ్ మై బెస్ట్ దేర్. సో యా ఇంకా నేను ఫుల్ కాన్ఫిడెన్స్తో లోపలికి వెళ్ళాను. సో ఐ అప్లైడ్ దిస్ రోల్ యాజ్ ఎ ఫ్రెషర్. సో దానికి తగ్గట్టే నన్ను క్వశ్చన్స్ అడిగారు. బేసిక్గా మీరు మీ రెజ్యూమేలో ఏముందో ఎవ్రీథింగ్ యూ షుడ్ బి ప్రిపేర్డ్. లైక్ మీకు వస్తేనే అది మీ రెజ్యూమ్లో పెట్టండి. దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. సో అందులో ఉన్నట్టు నేను అన్ని లాంగ్వేజెస్ పెట్టలేదు, నాకు వచ్చిన లాంగ్వేజ్ ఏదో నేను నా రెజ్యూమేలో పెట్టాను. దానికి తగ్గట్టు క్వశ్చన్స్ అడిగారు, ఐ ఆన్సర్డ్. ఫ్యూ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ అండ్ ఐ వాజ్ రియలీ ఆనెస్ట్ అండ్ చెప్పాను. అలా నా ఇంటర్వ్యూ అయిపోయిందనమాట, విచ్ ఇస్ టెక్నికల్. సో టెక్నికల్ అయిపోయాక నెక్స్ట్ డే నాకు అక్కడ ఒక అమ్మాయి కలిసింది. సో షీ టుక్ మై ఫోన్ నెంబర్ అండ్ షీ టెక్స్టెడ్ మీ దట్ నీకు ఏమైనా ఈమెయిల్ కన్ఫర్మేషన్ వచ్చిందా దట్ ద ఇంటర్వ్యూ ఇస్ రిజెక్టెడ్ అని. బికాజ్ ఆ అమ్మాయికి వచ్చింది దట్ ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిపోయిందని అండ్ ఆ అమ్మాయి ఇస్ ఫ్రమ్ సిఎస్సి. ఇది నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే దాట్ డే వెన్ ఐ కేమ్ టు ద ఇంటర్వ్యూ ఆ అమ్మాయి నాతో మాట్లాడాక నేను ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేలోపు తన ఎవరికో చెప్పిందంట, షీ ఈజ్ నాట్ సిఎస్సి, అసలు సెలెక్ట్ అయ్యే ఛాన్సే లేదు, ఐ మీన్ సిఎస్సి కాకపోతే తీసుకోరు కదా అనేసి సంథింగ్ షీ టోల్డ్ లైక్ దిస్ అంట. సో అందుకని నాకు ఆ అమ్మాయి ఇట్లా రిజిస్టర్ అయిపోయింది అనమాట. సో తను మెసేజ్ చేసింది సేయింగ్ ఇట్లా రిజెక్ట్ అయిన ఈమెయిల్ ఏమైనా వచ్చిందా. ఐ టోల్డ్ నాకేం ఈమెయిల్ రాలేదు రిజెక్ట్ అయినట్టు, నీకు వచ్చిందా అని అడిగా. సో షీ టోల్డ్ యా నాకు వచ్చింది, ఐ గాట్ రిజెక్టెడ్. అయితే ఐ వాస్ వెరీ ఓకే అని నేను వదిలేసా. నాకు మెయిల్ రాలేదు. తర్వాత ఒక 1 వీక్ తర్వాత నాకు మెయిల్ వచ్చింది దట్ రౌండ్ 2 ఉంటుంది విచ్ ఇస్ మేనేజర్ రౌండ్. సో ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. లైక్ ఐ థాట్ ఓకే దివ్య యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్ హియర్ ఆల్సో. సో నేను దానికి కూడా ప్రిపేర్ అయ్యాను. సో మేనేజర్ రౌండ్ ఆల్సో, మేనేజర్ రౌండ్లో నన్ను ఇద్దరు ఉండే అనమాట. సో అందులో నా మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, అది చేశాను. అండ్ దెన్ దానికి రిలేటెడే క్వశ్చన్స్ అడిగారు కొన్ని. అండ్ దెన్ దెర్ వాజ్ అ క్యాజువల్ టాక్. అట్లా అయిపోయాక మేనేజర్ రౌండ్ అయిపోయింది అనమాట. సో అయిపోయాక అరౌండ్ ఆఫ్టర్ ఒక 10 days అట్లా అయింది అనుకుంటా. ఆ తర్వాత నాకు ఈమెయిల్ వచ్చింది దట్ యు హ్యావ్ బీన్ సెలెక్టెడ్. సో సెలెక్ట్ అయిపోయాక యా ఆఫర్ లెటర్ ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ నాకు కొంచెం టైం పట్టాయి అనమాట, డిలే అయింది. అండ్ దెన్ ఆఫర్ లెటర్ వచ్చాక మనకి
కాల్ చేశారు. హెచ్ఆర్ కాల్ చేసి ఈ ప్యాకేజ్ ఇంత అనేసి చెప్పారు. ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ ఆ తర్వాత మనకి ఇంకా నార్మల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ ఇవన్నీ అవుతా ఉంటాయి. అండ్ డెలాయిట్ కిట్ వస్తుంది. సో అలా I've got into Deloitte, and yeah, I'm really happy that I'm sharing my experience with you guys. So మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఆర్ ఏమైనా తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్ సెక్షన్లో యూ కెన్ డ్రాప్ ద క్వశ్చన్స్, అండ్ నేను ఇంకొక వీడియో ఏమైనా చేయడానికి ట్రై చేస్తాను. సో యా, that's it for the video. So guys, do like, share and subscribe to my YouTube channel, and also follow my Instagram page. So yeah, bye guys.